2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో మర్చిపోలేని దారుణ సంఘటన. ఆ దాడిలో 170 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సహకరించిన కీలక కుట్రదారుల్లో ఒకరు తహూర్ హుస్సేన్ రాణా. పాకిస్తాన్ సంతతికి చెందిన ఇతను కెనడా పౌరుడు. తహూర్ రాణా ఒకప్పుడు పాక్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేశారు. 1997లో మేజర్ హోదాలో రిటైర్ అయిన తరువాత కెనడా పౌరసత్వం పొందారు. ఆ తర్వాత అమెరికాలో వీసా ఏజెన్సీ ఏర్పాటు చేశారు. అదే సమయంలో డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడి ఉగ్రకుట్రకు ప్రణాళిక రచనలో భాగమయ్యారు తహూర్ హుస్సేన్ రాణా. అమెరికాకు నుంచి ముంబై ఉగ్రదాడి మొత్తం కుట్రను రహస్యంగా నడిపించాడు. ప్రస్తుతం అతని వయసు 63 ఏళ్లు. 2009లో అమెరికాలోని FBI అతన్ని అరెస్ట్ చేయగా భారత్ తహూర్ను అప్పగించాలని జూన్ 2020లో అధికారికంగా అభ్యర్థించింది. అప్పటి నుంచి కోర్టులో సాగిన న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు రాణా అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిన రాణాను NIA అధికారులు తన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పాటియాలా న్యాయస్థానానికి హాజరుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటియాలా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కేంద్రం ఈ కేసును వాదించేందుకు నరేంద్ర మాన్ అనే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. ఈ కుట్ర వెనుక పాక్ ISI మద్దతు, లష్కర్ తోయబా సంబంధాలపై ఇప్పుడు రాణా మళ్లీ విచారణకు ముందుకొస్తున్నాడు. అతడి విచారణతో ముంబై దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రానున్నాయి.